హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని జిల్లాల్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కొన్ని జిల్లాల్లో లిస్టులు అనేవి కొన్ని వస్తున్నాయి, తర్వాత కొన్ని వస్తున్నాయి. సో ఆ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అనంతపురం జిల్లాలో ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందుగా కృష్ణా జిల్లా నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఉద్యోగాల యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, మానిటరింగ్ కన్సల్టెంట్ మరియు కన్సల్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేశారు కనుక మనకి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 17 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కనుక ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల కావడానికి అవకాశం అయితే ఉంది. మరో జిల్లా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకుంటే మనకి ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టులపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే గ్రీవెన్సెస్ అనేవి పెట్టుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటనలో కూడా మనకి ఇదే విషయాన్ని అయితే చెప్పారు. పత్రికా ప్రకటన ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవాలని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా ఆ యొక్క కార్యాలయంలో మీరు సబ్మిట్ చేసినట్లయితే జిరాక్స్ కాపీస్ అనేవి అవి కరెక్ట్ చేసి వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఎవరైనా ఉద్యోగాలకు అప్లై చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం మనకి చూసుకున్నట్లయితే మనకి సచివాలయ సమన్వయకర్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఈ జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇటీవల ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక రాత పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ యొక్క రాత పరీక్షలో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి ఆ యొక్క రాత పరీక్షలో, మరియు ఫైనల్గా టోటల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఎంత అనే డీటెయిల్స్తో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులు, రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులను 50% తీసుకుని మనకి ఫైనల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉన్నట్లయితే డిసెంబర్ 18వ తేదీ లోపు అబ్జెక్షన్స్ అనేవి పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఇచ్చారు. అడ్రస్ చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్ శ్రీకాకుళం అని ఇవ్వడం అయితే జరిగింది. డిసెంబర్ 18 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులు, వాళ్ళకి పర్సంటేజ్లో వచ్చినటువంటి మార్కుల్ని, సిజిపిఏలో వచ్చినటువంటి మార్కుల్ని పీజీలో పర్సంటేజ్లోకి మార్చి టోటల్గా మనకి 50% తీసుకుని మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కాదు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అప్లై చేసుకున్న అభ్యర్థులు ఒక్కసారి చెక్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరో జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారు. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ జిల్లాలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది కొన్ని ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే విడుదల కాలేదు అని అడగడం అయితే జరిగింది. మనకి మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఏవైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంతకుముందు రిలీజ్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విశాఖపట్నం జిల్లాలో రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులపై మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి తగు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి మీరు గ్రీవెన్స్ అయితే పెట్టచ్చు. డిసెంబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు కూడా టైం అయితే ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం విశాఖపట్నం నందు మీరు అబ్జెక్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక చూస్తే మనకి అనంతపురం జిల్లా నుంచి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చాలా మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. సెలక్షన్ లిస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అనంతపురం జిల్లాలో రిలీజ్ చేసినటువంటి
మెరిట్ లిస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కానీ చూస్తే మనకి డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల యొక్క 4th సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు డిసెంబర్ 12 ఉదయం ఈ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఈ యొక్క లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అంటే సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేయండి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇక్కడ కూడా 3rd సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది డిసెంబర్ 14 ఉదయం 10 గంటలకైతే నిర్వహిస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యి జాయిన్ కాలేదో వాళ్ళకి సంబంధించి మరికొంతమందికి అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ జీజీహెచ్కి సంబంధించి సెకండ్ 3rd లిస్టులు అయితే వచ్చాయి. అవి సెకండ్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి, 3rd సెలక్షన్ లిస్ట్ అనేది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి, డైటీషియన్ పోస్టులకు సంబంధించి, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఎక్స్రే అటెండర్, గార్డెనర్, స్ట్రెచర్ బేరర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టులు అయితే రావడం జరిగింది. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి లిస్టులు అయితే మీకు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు పత్రికా ప్రకటన ప్రకారం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డిసెంబర్ 14వ తేదీన హాజరు కావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని చెప్పారు. సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వారి యొక్క కార్యాలయము సర్వజన ఆసుపత్రి అనంతపురం నందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పారు. పైన తెలిపినటువంటి నిర్ణీత సమయంలో హాజరు కాకపోయినట్లయితే సెలక్షన్ జాబితా నుండి వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి తొలగించడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్తో మీరు డిసెంబర్ 14వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఎంహెచ్ఓ నోటిఫికేషన్కి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల 7th సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క 7th సెలక్షన్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 7th సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ చేశామని, వీటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో కంప్లీట్గా సెలెక్ట్ అయినటువంటి నేమ్స్ కూడా మనకి వెబ్సైట్లో పొందుపరిచారు. మరి అనంతపురం జిల్లాలోనే మనకి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ స్కీమ్స్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చారు. మైక్రోబయాలజిస్టు, డెంటల్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, ఆర్ఎం, ఎన్సిహెచ్ కౌన్సిలర్, సోషల్ వర్కర్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, సపోర్ట్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, ఆప్టోమెట్రిస్ట్, ఫార్మసిస్ట్, సైకాలజిస్ట్, స్పెషలిస్ట్ అండ్ కొరిజాండ్ తోటి నోటిఫికేషన్, ఇలా చాలా అప్డేట్స్ అయితే కంప్లీట్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇదే జిల్లాలో మనకి 6th సెలక్షన్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క డీటెయిల్స్ కూడా మనం చెప్పడం అయితే జరిగింది. సో కంప్లీట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టెంట్ అంటే మనకి ఈరోజే అప్డేట్ అనేది ఇచ్చి నెక్స్ట్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొన్నిసార్లు పెట్టేస్తుంటారు. అలాంటప్పుడు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అప్డేట్ అనేది ఇస్తాం కనుక అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.